తెలంగాణలో కులగణనపై రాజకీయ రగడ కొనసాగుతోంది. 75 ప్రశ్నలతో జనాన్ని కుల్లబొడుస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంటే కులగణన పేరుతో ప్రజల ఆస్తుల్ని లూటీ చేసే ప్రయత్నం జరుగుతుందని బీజేపీ సీరియస్ కమెంట్ చేస్తోంది. మొత్తానికి నేషనల్ టాపిక్ గా మారిన తెలంగాణ సమగ్ర సర్వేపై ప్రభుత్వం మాత్రం సంతృప్తి వ్యక్తం చేస్తోంది. సర్వే మొదలై వారం రోజులైంది. ప్రోగ్రెస్ ఏంటి? జనంలో ఉన్న అనుమానాలపై ఏమంటారంటే చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు మంత్రి. కుల గణనపై పొలిటికల్ కుస్తీ. సర్వే కాదది, ఆస్తుల లూటీ. కాస్ట్ సెన్సెస్ లో ఇప్పుడు మీ కులం ఏందో అడగాల, మీ రిలీజన్ ఏంటో అడగాల, ఉపకులం ఉంటే ఉపకులం అడగాల. అవన్నీ వదిలేసి మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా, మీ నెత్తి మీద జుట్టు ఉందా, నీ ఆదాయం ఎంత? మా సర్వే సూపర్ సక్సెస్ అంటున్న సర్కార్. ఇది బీసీలకు సంబంధించి కదా, ఇది ఎస్సీలకు సంబంధించి కదా, ఎస్టీలకు సంబంధించి కదా అంటారు. ఇది సమగ్ర సామాజిక, రాజకీయ, ఆర్థిక, సోషియో ఎకనామిక్ సర్వే. తెలంగాణలో జరుగుతున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ సర్వేతో పాటు దాని మీద రాజకీయ రగడ కూడా కంటిన్యూ అవుతోంది. వారం రోజుల్లోనే 30% సర్వే పూర్తయిందని సర్కార్ సర్టిఫికెట్ ఇచ్చుకుంటోంది. కానీ ఇదెక్కడి సర్వే, మాయదారి సర్వే అంటూ సర్వే ఫార్మేట్లోని లూప్ హోల్స్ ని వల్లెవేస్తున్నాయి విపక్షాలు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అయితే ఒకడుగు ముందే ఉంది. పేరుకే కులగణన, అక్కడ కులం కంటే ఎక్స్ట్రాలే ఎక్కువ అంటూ సర్వే తీరుపై కస్సుమంటోంది గులాబీ పార్టీ. ప్రైవేట్ సిబ్బందితో వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం ఎంత ప్రమాదకరమో మీకు తెలుస్తోందా అనేది కేటీఆర్ సూటి ప్రశ్న. కాస్ట్ సెన్సెస్ లో ఇప్పుడు మీ కులం ఏందో అడగాల, మీ రిలీజన్ ఏంటో అడగాల, ఉపకులం ఉంటే ఉపకులం అడగాల. అవన్నీ వదిలేసి మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా, మీ నెత్తి మీద జుట్టు ఉందా, నీ ఆదాయం ఎంత? మరి ప్రైవేట్ వాళ్ళు నీ ఇంటికి పంపితే, మీ ఇంటికి వచ్చి మీ యొక్క ఆదాయ వివరాలు అడిగితే మీరు ఇస్తారా? గవర్నమెంటే చెప్తోంది కదా, సైబర్ క్రైమ్ వాళ్ళు ఏం చెప్తున్నారు? ఓటీపీ ఇవ్వకండి, మీ బ్యాంక్ అకౌంట్ ఇవ్వకండి, ఇన్ఫర్మేషన్ ఇవ్వకండి. మరి ప్రైవేట్ వ్యక్తుల్ని ఎన్యూమరేటర్స్గా పెట్టి మీరు ప్రజల దగ్గర ఇంత అత్యంత విలువైన సమాచారాన్ని తీసుకుంటున్నట్టు ఎట్లా కుదురుతుంది? కానీ సర్వేపై రాద్ధాంతం తగదని వాదిస్తోంది రేవంత్ ప్రభుత్వం. ఏ విషయంలోనూ ప్రజలపై ఒత్తిడి తీసుకురావడం లేదని, పూర్తి స్వేచ్ఛాయుతంగా జరుగుతోందని చెబుతోంది. ఎవరైనా సర్వేని ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటే ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తుందని హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి. ప్రభుత్వం చేస్తూ ఉంది, గోప్యంగా ఉంచుతారు, ఎక్కడ ఏ పథకానికి ఇబ్బంది లేదు. ఒకవేళ మీరు భూముల వివరణాలు ఇవ్వదలుచుకోకపోతే ఇవ్వకండి, కానీ మిగతా సమాచారాన్ని, ఒకవేళ కులం చెప్పదలుచుకోకపోతే 999 ఆప్షన్ ఉంది, ఆధార్ కార్డు చెప్పదలుచుకోకపోతే కూడా ఆప్షన్ ఉంది, పాన్ కార్డు అడుగుతూనే లేం. ఇక మిగతాటికి సంబంధించిన విషయాల లోపల ఎక్కడ కూడా అభ్యంతరకరమైన అంశాలు లేవు. కాబట్టి దయచేసి సమాచారాన్ని అందరు ఇవ్వండి. కావలసుకొని కొంత నటోరియస్, కొంత రాజకీయమైన కుట్రదారులు దీనికి ఆటంకం కలిగిస్తే ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తుంది. అటు కులగణన పేరుతో ప్రజల ఆస్తులు కాజేసే కుట్ర చేస్తోందంటూ రేవంత్ సర్కార్ని మరోవైపు నుంచి కార్నర్ చేస్తోంది కమలం పార్టీ. 6 గ్యారంటీల అమలు విషయంలో అట్టర్ ఫ్లాప్ అయింది అన్న ఆరోపణలతో పాటు సామాజిక సర్వేపై కూడా తీవ్ర విమర్శలు చేస్తోంది. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కులగణన ముసుగులో ప్రజల ఆస్తుల్ని లూటీ చేస్తున్నారని అన్నారు. తెలంగాణ డబ్బులు ఖర్చు పెట్టి ముంబైలో యాడ్స్ ఇస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ కుట్రల్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు బండి సంజయ్. తెలంగాణ में ये जाति गणना के नाम पर प्रॉपर्टी डिटेल्स लेने के लिए वो एम्प्लॉयज गए तो पूरा जनता ने विरोध करा है. पहले 6 गारंटी के बारे में बताओ, बाद में हम लोग प्रॉपर्टी का डिटेल्स दे देंगे. पूरा विरोध कर रहे हैं जनता गणना के बारे में. ప్రజలంతా సానుకూలంగా స్పందిస్తున్నారని, ఎవరికీ ఎటువంటి అపోహలు అవసరం లేదని, ఇప్పటికే 30% సర్వే పూర్తయిందని, ఈ సర్వేతో తెలంగాణ రాష్ట్రం దేశానికి దిక్సూచిగా మారబోతోందని చెప్పారు మంత్రి పొన్నం. దయచేసి అపోహలు కలిగించొద్దు. ఈ కార్యక్రమం సజావుగా సాగుతూ ఉంది. ఎక్కడైనా ఏదైనా సోషల్ మీడియాలో వస్తే కూడా అనవసరంగా సోషల్ మీడియాలో దీన్ని దుష్ప్రచారం చేస్తే చట్టరీత్యా చర్యలు ఉంటాయి. నేను ఎమ్మెల్యేస్ కూడా కోరుతా ఉన్నా, మీకు ఎక్కడైనా ఇబ్బంది కలిగితే ఎక్కడ 1%, 2% ప్లీజ్ పై అధికారుల నోటీసుకు తీసుకురండి. మీరు మీడియా పరంగా పోవడానికి వీల్లేదు. అదేవిధంగా వాళ్లకు భద్రతకు సంబంధించి పూర్తి బాధ్యత మాది. ఎక్కడైనా ఎమ్యునరేటర్కి సంబంధించి ఎవరైనా ఇబ్బంది పెట్టి ప్రయత్నం చేస్తే వాళ్ళకు కూడా చట్టరీత్యా చర్యలు ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగి విధి నిర్వహణకు ఆటంకం కలిగించినటువంటి సెక్షన్లు పెట్టబడతాయి. మీకు ఇష్టం లేకపోతే మేమేం బలవంతంగా సమాచారాన్ని నిర్బంధంగా తీసుకుంటలేం.
బంజారాహిల్స్ ఎన్బీటీ నగర్లో మేయర్ గద్వాల విజయలక్ష్మితో కలిసి ఇంటింటి కుటుంబ సర్వేలో పాల్గొన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. నయీం కుటుంబానికి సంబంధించిన వివరాలు నమోదులో స్వయంగా పాల్గొన్నారు. సామాజిక సర్వే వల్ల ఏ పథకాలు రద్దు కావు, కొత్తగా మరిన్ని ప్రయోజనాలొస్తాయి. పైగా మీరిచ్చిన సమాచారం గోప్యంగా ఉంటుంది అని భరోసా ఇస్తోంది తెలంగాణ ప్రభుత్వం.